వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదట ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. చేపల కర్రీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తుంటారు. నెల్లూరు సీమ ప్రాంతాలలో మసాలా ఘాటు గుమ్మగుమ్మలాడుతుంది. ఎవరు ఏ రకం చేసినా కొద్ది తేడా మాత్రమే ఉంటుంది తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇవాళ చిక్కని చిన్న చేపలు కూర మనం తయారు చేసుకుంటాం. మొదట చిన్న చేపలను తీసుకొని శుభ్రంగా నిమ్మకాయ కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా తోకలు ఏకలు అన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలా. తర్వాత ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి చీలికలుగా తీసుకొని చేసుకోవాలా. తర్వాత చింతపండు కొద్దిగా తీసుకొని ఇక బాగా నీళ్ళతో శుభ్రం చేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలా. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో కాసింత ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఇవన్నీ కర్రీ కోసం స్టవ్ పై కనలపాటి కళాయి పెట్టుకోవాలండి. ఫస్ట్ 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి తర్వాత తాలింపు గింజలన్నీ వేసి అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు వేసేసి అవి బాగా వేయించాలి. రంగు మారే వరకు వేయించి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేయించుకొని అవి మగ్గించాలి. ఆ తర్వాత బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసేయాలి. కరివేపాకు వేసి అవి బాగా మగ్గిపోవాలండి. బాగా మగ్గిన తర్వాత చేపలు చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఈ చేపలన్నీ కడిగి పెట్టుకున్నాం కదా, శుభ్రంగా నిమ్మకాయ అన్నీ వేసుకొని ఇవన్నీ టమాటాలు మగ్గిన తర్వాత దాంట్లో వేసేసేయాల. ఈ చేపలన్నీ దాంట్లో వేసేసి తర్వాత వేసేసిన తర్వాత కాసింత ఇవన్నీ కారము, రుచికి తగ్గ కారము, ఉప్పు, పసుపు, ఈ చేపల కూరలో పొడి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ వితౌట్ ఆయిల్ లేకుండా వేయించుకుని పౌడర్ తీసి పెట్టుకోవాలా. ఆ పౌడర్ తీసి పెట్టుకున్న 2 స్పూన్లు వేయాలా. 2 స్పూన్లు వేసేసి మగ్గించుకున్న తర్వాత 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొంచెం చింతపండు చింతపండు జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు జ్యూస్ వేసి దీంట్లో పోసేసేయాల. 10 నిమిషాలు కొద్ది గరిటె పెట్టి అట్ట అనేసేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఇప్పుడు ఇది మామిడి ముక్కలు ఉన్నాయి కదండి, మామిడి ముక్కలు వేసేసేయాల. ముట్టేస్తే అయితే చాలా సూపర్గా ఉంటుంది. మేము చిన్నప్పుడు ఆ చేపల కూరలో ముట్టి వేసుకొని తింటుంటే అంత బాగుండేదండి. ముట్లు చేపల కూరలో చేపల ముక్కల కన్నా ముట్లు మేము ఎక్కువ తినేవాళ్ళమి. చేపలు చాలా బాగుంటాయి ముట్లు చేపల కూరలో కలుపుకొని తింటుంటేను. తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకోవాలా. స్టవ్ మీడియం సైజులో పెట్టి తర్వాత ఈ చేప 10 నిమిషాలకు ఒకసారి మూత తీసేసి చేపల కూరని మధ్యలో కదుపుతూ ఉండాలా. ఇట్లు కదుపుతూ ఉండాలా. గరిటె పెట్టి కలబెట్టకూడదండి. కర్రీ దగ్గర పడి నూనె పైకి తేలేటప్పుడు కొద్దిగా కాసింత కొత్తిమీర వేసుకోవాలా. ఇట్లా 2 చేతులతోటి గరిటెతో కలబెట్టకుండా 2 చేతులతోటి కలబెట్టుకొని ఏమన్నా ఉప్పు అవి చాలుకుండా ఉంటే కాసింత ఉప్పు వేసుకొని కారాన్ని చూసుకోవాలా. గరిటెతో కలబెట్టేమంటే చేపల కూర చెడిపోద్దండి. ఎందుకంటే చేపల కూర గరిటె తీసి కలబెడితే చాలా చెడిపోద్ది. గరిటెతో ఎప్పుడు కలబెట్టకూడదు. ఇట్లా ఇట్లా అనేసుకోవాలి 2 పక్కల. పెద్దలంతా అట్నే చేస్తారు. నూనె పైకి వచ్చేసింది. గుమ్మగుమ్మలాడే చిన్న చేపల పులుసు రెడీ.